హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఫ్లేవర్స్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీని చేసుకున్నాం. ముందుగా చికెన్ని పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని 2 to 3 times వరకు బాగా వాష్ చేసుకోవాలి. నేను 1/2 kg చికెన్తో చికెన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. వాష్ చేసిన చికెన్లో 1/2 tablespoon పసుపు, 1 tablespoon వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 4 tablespoons వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇంకా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 2 tablespoons వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. 1/2 tablespoon వరకు గరం మసాలా, అలాగే 1 tablespoon వరకు చికెన్ మసాలాను యాడ్ చేస్తున్నాను. అలాగే వాష్ చేసి పెట్టుకున్న 1 కప్పు పుదీనాని, అలాగే కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని చికెన్కి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే 2 tablespoons వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 hour వరకు మ్యారినేట్ చేసి పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అవ్వగానే 2 tablespoons వరకు కాజు, అలాగే 2 tablespoons వరకు గసగసాలు, అలాగే 1/2 కుడకను యాడ్ చేసుకోవాలి చిన్న పీసెస్గా. అలాగే నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కకి పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టమాటోస్ని మీడియం సైజులో కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే 1 కప్ వరకు పుదీనా, అలాగే 1 కప్ వరకు కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక 5 minutes వరకు బాగా సాట్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటోస్ అనేవి ఫాస్ట్గా సాట్ అయిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న గసగసాలు, కాజు, నువ్వులు వాటన్నిటిని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులోనే 1 కప్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే మనం ముందు సాట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకొని, అలాగే 2 to 3 tablespoons వరకు కర్డ్ని యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 3 tablespoon వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. వేడైన నూనెలో 1/2 tablespoon వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొంచెం కరివేపాకును యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని మ్యారినేట్ చేయడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని చికెన్ని ఒక 5 minutes వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 5 minutes తర్వాత చికెన్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని యాడ్ చేయడం వల్ల చికెన్ చాలా టేస్టీగా అవుతుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి చికెన్ను మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 minutes వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. నేను 1.5 cup వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes వరకు బాగా కుక్ చేసుకోవాలి. 10 minutes తర్వాత చికెన్ నుండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1 tablespoon వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 minutes వరకు ఉంచుకొని స్టవ్ ఆపేసేయాలి. ఇప్పుడు ఒక్కసారి చికెన్ కర్రీని ట్రై చేసి చూడండి.
పూరి, చపాతీ, రైస్కి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తెలంగాణ ఫ్లేవర్స్.